మహేశ్వరం నియోజకవర్గం శంషాబాద్ జోన్ పరిధిలోని బడంగ్పేట్ కార్పొరేషన్ నాదర్గుల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహేశ్వరం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వల్లపు సుభాన్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందనే పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో నాదర్గుల్ మాజీ సర్పంచ్ మర్రి హనుమంత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీరామ్ రెడ్డి, టీపీసీసీ లీగల్ సెల్ కోఆర్డినేటర్ బొంగులూరి వెంకటేష్ గౌడ్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అంకంగారి వెంకటేష్ గౌడ్, సీనియర్ నాయకులు పుట్టగల్ల జగన్, ఆనంద్ రెడ్డి, బంగారి అశోక్, వెంకటేష్ యాదవ్, బంగారి శంకర్, బండి స్వామి, బంగారి మురళి మరియు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అనుసంధాన సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి మన నాదర్గుల్ గ్రామంలో మరి కార్యకర్తలందరూ సమయ జెండావిష్కరణ చేయడం జరిగింది. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ మరి అనేక పర్యాయాలుగా క్విట్ ఇండియా ఉద్యమం అని, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం అని ఎన్నో ఉద్యమాలు చేసి మరి దేశానికి నాకు స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ. ఇలా నాయకులు కొత్త నాయకులు పుట్టుకొచ్చి ఎన్నో విమర్శలు చేస్తున్నారు. ఈ విధంగా అన్యాయం చేసింది, అన్యాయం చేసింది దేశానికి కానీ అది అంతా అపోహలు మాత్రమే తప్ప అపోహలు. కాంగ్రెస్ పార్టీని గుర్తించాలి. దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీని, ఎన్నో అన్ని రంగాలలో దేశాన్ని అభివృద్ధి తెచ్చినటువంటి పార్టీని, ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో పారిశ్రామికలు, బ్యాంకులు జాతీయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని మా గ్రామంలో బడంగ్పేట్ కార్పొరేషన్లో దిగ్విజయంగా చేయడం జరిగింది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నాదర్గుల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త కానీ ప్రతి లీడర్ కానీ పేరు పేరు ధన్యవాదాలు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ. అది ముందుగా కొందరు కొందరు అవాకులు చవాకులు వెళ్తారు. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అంటేనే గొప్ప ఈ స్వతంత్రం తెచ్చిన పార్టీ కాబట్టి అందరూ దీన్ని గౌరవించాలి. ఇంకోటి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు సమన్వయ న్యాయం జరుగుతుంది. ఏ విషయంలో కానీ ఏ పార్టీలకు అతీతంగా కానీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే అభివృద్ధి పనులే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై కాంగ్రెస్. గ్రామంలో కార్యకర్తలందరూ జెండావిష్కరణ చేయడం జరిగింది. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ. మరి అనేక పర్యాయాలుగా క్విట్ ఇండియా ఉద్యమం అని, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం అని ఎన్నో ఉద్యమాలు చేసి మరి దేశానికి నాకు స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ. ఇలా నాయకులు కొత్త నాయకులు గుర్తుకొచ్చి ఎన్నో విమర్శలు చేస్తున్నారు. ఈ విధంగా అన్యాయం చేసింది, అన్యాయం చేసింది దేశానికి కానీ అది అంతా అపోహలు మాత్రమే తప్ప అపోహలు సృష్టించి ఆగమాగమైతురు మిగతా పార్టీలని. కాబట్టి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ పార్టీని గుర్తించాలి. దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీని, అన్ని
అన్ని రంగాలలో దేశాన్ని అభివృద్ధి తెచ్చినటువంటి పార్టీని, ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో పారిశ్రామికలు, బ్యాంకులు జాతీయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 140వ ఆవిర్భావ దినోత్సవాన్ని మా గ్రామంలో కలెక్టర్ కార్పొరేషన్లో విజయంగా చేయడం జరిగింది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. దేశంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త కానీ ప్రతి లీడర్ కానీ పేరు పేరు ధన్యవాదాలు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ. అది ముందుగా కొందరు తెలియని కొందరు అవాకులు చవాకులు వెళ్తున్నారు. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అంటేనే గొప్ప ఈ స్వతంత్రం తెచ్చిన పార్టీ కాబట్టి అందరూ దీన్ని గౌరవించాలి. ఇంకోటి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు సమన్వయ న్యాయం జరుగుతుంది. ఏ విషయంలో కానీ ఏ పార్టీలకు అతీతంగా కానీ కాంగ్రెస్ పార్టీ తెచ్చే అభివృద్ధి పనులే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై కాంగ్రెస్. గ్రామంలో మరి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 141 సంవత్సరమైన సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసినటువంటి సేవలు, మరి ఈ దేశంలో అందరికీ సమాన న్యాయం కలగాలని కాంగ్రెస్ పార్టీ జెండా ఎప్పుడూ రెపరెపలాడాలని, కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మా బడకపేట మున్సిపల్లోని నాదల్గూర్ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలందరూ మరి గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ గాను, ఎంపీటీసీ గాను, మరి వార్డు మెంబర్లు గాను అనేక మంది కార్యకర్తలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నీడలో మరి అనేక పదవులు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ 141 సంవత్సరము గడిచినంత ఈ కాలంలో మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ సంతోషపడుతున్నారు. మరి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి కాంగ్రెస్ పార్టీ అండదండలుగా ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేమందరము కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై. బడంగపేట మున్సిపల్లోని నాదల్గూర్ గ్రామంలో మరి కాంగ్రెస్ పార్టీ 140వ సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం చేయడం జరిగింది. కుటుంబ సభ్యులందరికీ, కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లోని నాదల్గూర్లో 141 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా మాజీ సర్పంచ్ మరి హనుమంతరెడ్డి గారు, అలాగే మాజీ ఎంపీటీసీ శ్రీరామ్ రెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆనందరెడ్డి గారు, అలాగే జగన్ గారు, అలాగే మిగతా నాయకులందరూ ప్రత్యేక ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ అంటే పేదలకు బలం అంటే పేదల పక్షాన పనిచేసే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయే. అందుకే దేశంలోనే 141 సంవత్సరం మొదటి ఫస్ట్ పార్టీ అంటే అది 141 ఒక ఫార్మేషన్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీయే. ప్రతి పేదోనికి వెన్నందు ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏదైనా సరే ఏ పేదోనన్నా ఈరోజు అన్నం తింటుందంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. ఇంద్రం ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ, ఇంకా వేరే ఏవైనా సరే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతాయి. అందుకే కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎలక్షన్లో కూడా భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాము. ఈరోజు నాలుగు తరఫున జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ప్రతి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లోని నాదల్గూర్లో 141 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా మాజీ సర్పంచ్ మరి హనుమంతరెడ్డి గారు, అలాగే మాజీ ఎంపీటీసీ శ్రీరామ్ రెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆనందరెడ్డి గారు, అలాగే జగన్ గారు, అలాగే మిగతా నాయకులందరూ ప్రత్యేక ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ అంటే పేదలకు బలం అంటే పేదల పక్షాన పనిచేసే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయే. అందుకే దేశంలోనే 141 సంవత్సరం మొదటి ఫస్ట్ పార్టీ అంటే అది 141 ఒక ఫార్మేషన్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీయే. ప్రతి పేదోనికి వెన్నందు ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ.
ఏదైనా సరే ఏ పేదలన్నా ఈరోజు అన్నం తింటుందంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇంకా వేరే ఏవైనా సరే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతాయి. అందుకే కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎలక్షన్లో కూడా భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాము ఈరోజు నార్వల్ తరఫున.